హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత రొటీన్గా చేసే కొన్ని టెస్ట్ల గురించి తెలుసుకుందాం. దీన్ని యాంటీనేటల్ ప్రొఫైల్ అంటాం అనమాట. అంటే ఒక సెట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. సో వీటిలో ఏవి ఉంటాయి, ఎందుకు చేస్తాం అనేది తెలుసుకుందాం. సో ఇందులో ఒక్కొక్కటి తీసుకుంటే ఫస్ట్ వన్ ఇస్ సిబిపి, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఇందులో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అండ్ ప్లేట్లెట్ కౌంట్ అండ్ పెరిఫరల్ స్మియర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో దట్ తన హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటికీ తనకి ఏమైనా బ్లడ్ తక్కువగా ఉందా, ఆర్ ప్లేట్లెట్ కౌంట్స్ ఏమైనా వేరియేషన్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే తనకి బెటర్గా గైడ్ చేయగలం. ఆల్రెడీ బ్లడ్ తక్కువ ఉందని డయాగ్నోజ్ అయింది అనుకోండి, దానికి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఎర్లీగానే స్టార్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్లడ్ షుగర్ అండ్ ఆల్సో హెచ్బిఏవన్సి, అంటే 3 months బట్టి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి చెక్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ అ థైరాయిడ్ ప్రొఫైల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా ఈ థైరాయిడ్ సరిపడా బేబీకి అందిస్తూ ఉంటే చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఐక్యూ లెవెల్స్ అవన్నీ కూడా తక్కువగా ఉండకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ థైరాయిడ్ లెవెల్స్ కనుక ఫస్ట్ 3 monthsలో 2.5 కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్, థైరాయిడ్ మెడిసిన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఆల్రెడీ థైరాయిడ్ మందులు వాడుతున్న వాళ్ళైతే వాళ్ళకి డోసేజ్ పెంచడం కూడా చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే వైరల్ మార్కర్స్, అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్సిజి, విడిఆర్ఎల్, హెచ్సివి అనే టెస్టులు చేస్తాం. ఇవి చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ మదర్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా అని తెలుసుకుంటే అది బేబీకి ప్లసెంటా ద్వారా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఆ బేబీకి అవి స్ప్రెడ్ అవ్వకుండా తగిన చర్యలు మనం ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అప్పుడు కానీ ప్రికాషన్స్ తీసుకోవడానికి వీలవుతుంది. సో ఇవన్నీ కలిపి యాంటీనేటల్ ప్రొఫైల్ అంటాము. సో మీ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు తప్పకుండా ఈ టెస్టులు చేయించుకొని ఈ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయనేది మీ డాక్టర్ తోటి డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.